నరేంద్ర మోడీ లోక్సభ ప్రసంగం అన్నటువంటిది రాహుల్ గాంధీని కాంగ్రెస్ని తూర్పారబడుతూ సాగింది. 2014 ముందు దేశంలోని ఉగ్రవాదం చొరబడి దేశంలో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసేవాళ్ళు. మేము వచ్చాకే ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపామని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని చిందులేస్తున్న వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో దాన్ని అమలు చేయలేక అంబేద్కర్ని అవమానించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించాకే అక్కడ శాంతి భద్రతలు మెరుగైనాయి, అక్కడ రాళ్ల దాడులు తగ్గినాయి. గతంలో దోషులు చట్టం నుంచి తప్పించుకునేవాళ్ళు. 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది. మేము వచ్చాకే తుప్పుబట్టిన చట్టాలని రద్దు చేశామంటూ గుర్తు చేశారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఒడిశాలో జగన్నాథుడి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అనేక రాష్ట్రాలు బీజేపీ పాలన కోరుకుంటున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.